జిల్లాకు సంబంధించి ఎండిఎం రైస్ వరకు మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము. ఇంకా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తామండి. ఇప్పటి వరకు మనము జిల్లాలో 26,500 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేశాము. 63 crores మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాము. 3,520 ఫార్మర్స్ దాకా మనం చేశామండి. దీంట్లో ఇప్పటి వరకు మనకి 53 crores మనకి ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందండి రైతులకి. ఎస్పెషల్లీ తెనాలిలో ఇప్పటి వరకు మనకు 12,000 మెట్రిక్ టన్నులు మనం పంపించాము. రోడ్డు మూమెంట్ ద్వారా మనము 6,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు పంపించాము. ఇంటర్ డిస్ట్రిక్ట్ మూమెంట్ ద్వారా మనం ఇప్పుడు ఈరోజు మనం 1,350, రేపు ఒక 1,350, మొత్తం 27,000 మెట్రిక్ టన్నులు ఈ 2 రోజుల్లో మనం వ్యాగన్ ద్వారా మనం పంపిస్తున్నాము. ఇప్పటి నుంచి మనం ప్రతిరోజు కూడా వ్యాగన్ ప్లాన్ చేస్తున్నాము. పండించిన ప్రతి గింజ రైతుది కొనుగోలు చేయాలి అన్న సంకల్పంతో మన పట్టాభి పెద్దాపురం రైస్ మిల్ కాకినాడకి మనం పంపిస్తున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు మన జిల్లాకి మన తెనాలి నుంచి ప్యాడీని పట్టాభి రైస్ మిల్కి పంపిస్తున్నారు అండి. ఎందుకు అంటే ప్రతి రైతుకి న్యాయం జరగాలి, ఇన్ టైంలో మనము ఎంఎస్పి ఇవ్వాలి. సో ఇక్కడ ఉండే మిల్లింగ్ కెపాసిటీ ప్రకారంగా మనము వెంటనే ఇది చేయలేము. దూరం కూడా పంపిస్తే ఫార్మర్కి ఫాస్ట్గా పేమెంట్ అవుతుంది, ఫాస్ట్గా కూడా కొనుగోలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో మనము ఈ విధంగా చేస్తున్నాము. ఇక్కడ పండించిన బీపీటీ 5204 రకాన్ని మనం ఎండిఎంకి ఉపయోగిస్తున్నామండి. ఈ ఎండిఎం మన జిల్లాకు అందుబాటులో మన జిల్లా అవసరాల నిమిత్తము ఉంచుకొని మిగిలిన ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ మొత్తం కూడా మనం మన జిల్లా నుంచి ఇతర జిల్లాలకి ఎండిఎం రైస్ కోసము ఎండిఎం వాటి బియ్యం సప్లై కోసం పంపిస్తాము. అలాగే ఇప్పుడు మనం పట్టాభికి ఏదైతే పంపిస్తున్నామో ఈ 5204 రకము అక్కడ వాళ్ళు మిల్లింగ్ చేసి సిఎంఆర్ డెలివరీ ఆ జిల్లాలో ఇస్తారండి. ఆ జిల్లాలో ఈ సిఎంఆర్ని అక్కడ కూడా ఈ ఎండిఎంకే ఉపయోగిస్తారు. సో దీని గురించి మనము ఈ జిల్లాలో అసలు ఆంధ్రప్రదేశ్లోనే